హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవడంతో పాటు క్యాన్సర్ మరణాలు కూడా అధికంగా సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ అనేవి బాగా ఫేమస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోర్సోప్స్ లేదా గ్రావియోలా అనే ఫ్రూట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీనిని మన తెలుగులో లక్ష్మణ ఫలం లేదా హనుమాన్ ఫలం అని కూడా పిలుస్తారు. ఆకుపచ్చని రంగులో శరీరంపై ముళ్ళు కలిగి ఉండే ఈ పండు చూడడానికి బాగా గట్టిగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్ గా, జ్యూసీగా ఉండే ఈ పండు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు కలిగి ఉంటుంది. ఈ పండు చెట్టు యొక్క ఆకులు, విత్తనాలు కూడా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏ పండు గురించైనా మాట్లాడేటప్పుడు ఇది టేస్ట్ గా లేదా తీయగా ఉంటుందా అని అడుగుతారు. అలాగే లక్ష్మణ ఫలం రుచి విషయానికి వస్తే ఇది స్ట్రాబెర్రీ, అరటి పండును మిక్స్ చేసి తింటే ఎలాంటి రుచి ఉంటుందో అలాంటి రుచిని కలిగి ఉండడంతో పాటు క్రీమీగా ఉండే గుజ్జును కలిగి ఉంటుంది. ఇక దీని పోషకాల విషయానికి వస్తే ఒక కప్పు లక్ష్మణ ఫలంలో 148 క్యాలరీలు, 7.42 గ్రాముల ఫైబర్ తో పాటు 37.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇక ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక దీనిలో ఉండే లో గ్లైసెమిక్ ఇండెక్స్ డయాబెటీస్ పేషెంట్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా జ్వరం, కడుపు నొప్పి, హై బీపీతో పాటు పారాసైట్స్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి కూడా ఈ పండును ఉపయోగిస్తారు. అలాగే ప్రాణాంతకమైన క్యాన్సర్ ను నివారించడంలో కూడా లక్ష్మణ ఫలం కీలక పాత్ర పోషిస్తుందని జనరల్ ఆఫ్ మెడికల్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఓ అధ్యయనంలో తేలింది. ఈ పండులోని లాక్టోబాసిల్లస్ సమ్మేళనాలు బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని వెల్లడైంది. ఇక తాజాగా 2024లో జరిగిన అధ్యయనంలో లక్ష్మణ పండులో ఉండే అసిటోజెనిన్లు, ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి క్యాన్సర్ కణాలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ పండు ఎక్కువగా తీసుకుంటే వీటిలో ఉండే అసిటోజెనిన్లు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించి పార్కిన్సన్స్ లాంటి వ్యాధుల రిస్కును పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి దేనినైనా సరే మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని గుర్తుంచుకోండి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.